ఇడ్లీకి బియ్యం నైటే నానబెట్టేసి పడుకునేస్తాను. కానీ నైట్ మర్చిపోవడం వల్ల పొద్దున్న లేసి ఇడ్లీ బియ్యం అయితే నానబెడుతున్నాను. కొలతలైతే అడిగారు. నేను ఆల్రెడీ యూట్యూబ్‌లో వేశాను. మళ్ళీ మళ్ళీ చెప్పి విసిగించడం ఎందుకని చెప్పడం లేదు. ఇక మిరపకాయ సారు కూడా చాలామంది అడిగారు. అందుకే దీనికోసం లాంగ్ వీడియో అయితే చేశాను. మిరపకాయ సారు కూడా డీటెయిల్‌గా లాంగ్ వీడియోలో ఉంటుంది. తప్పకుండా రిలేటెడ్ వీడియోలో క్లిక్ చేసి చూసేయండి. మరి ఇన్‌స్టాగ్రామ్‌లో చూసేవాళ్ళక్క అని అడగచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ హైలైట్ అని పెట్టుంటాను వ్లాగ్ వీడియో అనేసి మిరపకాయ చారు. అది క్లిక్ చేసి చూసేయండి. ఇక లాంగ్ వీడియో డీటెయిల్‌గా అయితే పెట్టాను. బట్టలు ఒకరోజు మడవకపోయినా ఇలా నిండిపోతుంది. అందుకే పిల్లలు వెళ్ళిన వెంటనే అంటే స్కూల్‌కి వెళ్ళిన వెంటనే బట్టలు మడుస్తూ ఆ తర్వాత ఇల్లు క్లీన్ చేసుకుందామని చెప్పి ఫస్ట్ బట్టలైతే మడుస్తున్నాను. బోర్ కొట్టేస్తుందేమో అని చెప్పి టీవీ చూస్తూ బట్టలు మడుచుకున్నాను. మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసరికి కొంచెం టైం ఎక్కువే అయిపోయింది. ఇక ఫ్రెష్ అప్ అయిపోయి ఇక బియ్యం నానబెట్టాం కదా అది గ్రైండర్‌లో వేసేసి నైట్‌కైతే రాగి సంగటి ఇక సంగటిలోకైతే కొబ్బరి పచ్చడి చేసుకున్నాము. నైట్ సంగటి తినడం అంటే నాకు కొంచెం కష్టం. అందుకే అన్నము, ఉలవల రసం పెట్టుకున్నాను.